నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో రాజకీయాలు సంవత్సరంలో 365 రోజులు హాట్గానే ఉంటాయి. వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మండిపడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. దీనికి బదులుగా కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో వైసీపీకి కౌంటర్ ఇస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ప్రజల దగ్గరికి రాని నువ్వు వెన్నుపోటు రాజకీయం అంటూ కొత్త డ్రామాకు తెరలేపేవా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుంది కూటమి ప్రభుత్వం. సంపూర్ణ మద్యపాన నిషేధమని కళ్ళబొల్లి మాటలు చెప్పి సిపిఎస్ రద్దు చేస్తానని, ప్రత్యేక హోదాను తీసుకొస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని సూట్ కేస్ కంపెనీలను పెట్టి మోసం చేసి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజల చేత 2024లో చేత్కరించబడిన నువ్వు వెన్నుపోటుదారుడు అంటూ మండిపడుతుంది కూటమి ప్రభుత్వం. ఇది వెన్నుపోటు దినోత్సవం కాదు, పేడ విరగడైన దినోత్సవం అని జనసేన అంటుంటే టీడీపీ ఇంకో అడుగు ముందుకేసి గొడ్డలపోటు దినోత్సవంగా వివరించింది. ఇదిలా ఉంటే గంజాయి బ్యాచ్ అని ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న జాన్ విక్టర్ అండ్ కో బ్యాచ్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. నీచ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడంటూ కూటమి చెబుతుంటే చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని వైసీపీ ప్రశ్నిస్తుంది. అసలు వెన్నుపోటుదారులు ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి జేఏసీ అధ్యక్షులు, బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే నాగ్ గారు. బాలకోటయ్య గారు, డిబేట్లోకి వెళ్లే ముందు ఒక బయట ఉంది. శ్యామల గారు వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. వచ్చేది చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు అని చెప్పుకోవచ్చు. మరి ఈసారి గత జరిగిన సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఎంతలా వెన్నుపోటు పొడిచారు మనందరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఒక హామీ నెరవేర్చలేదు, ఒక పథకం అమలుపరచలేదు. కనీసం నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. మహిళలకి గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది కూడా ఇవ్వలేదు. వృద్ధుల పెన్షన్లలో మళ్ళీ కోతలు, రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, మహిళలకి భద్రత లేదు. సో ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలన్నింటినీ కూడా గొంతెత్తి చెబుతూ ప్రతి జిల్లాలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి ప్రతి కార్యకర్త కూడా మీ జిల్లాలో జరిగేటువంటి ఈ వెన్నుపోటు దినంలో పాల్గొని సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించాలి అని మనస్ఫూర్తిగా. ఏమనుకోవాలి సార్, అసలు వెన్నుపోటు దినం ఏంటి? ఎవరికి వెన్నుపోటు పొడిచారంటే ఏమనుకోవాల్సి వస్తుంది? బాలకోటయ్య గారు. గారు నమస్తే. నమస్తే సార్. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. లక్ష్మీనాగ్ గారు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిని కాదు. ముందు ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎస్, నేను ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ నాయకుణ్ణి, లేదా గత ప్రభుత్వంలో జరిగిన శతాధిక ఇబ్బందికరమైన వాతావరణం మీద మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడిన వాళ్ళం, పనిలో పనిగా కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించిన వాళ్ళం. ఇప్పుడు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లేదా 3 రాజకీయ పార్టీలు అధికారంలో రావటానికి ఇచ్చిన హామీలను అమలు చేశారా, చెయ్యలేదా, ఎంతవరకు అమలు చేశారు, ఎలా అమలు చేస్తున్నారు అనేది ఆ పార్టీ ప్రతినిధులే చెప్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నారు. నేను ఆ చర్చల జోలికి కూడా పోను. ఎందుకంటే ఒక మాట మాత్రం చెప్తా, రాష్ట్రంలో ఖజానా పరిస్థితి బాగలా, రాష్ట్రంలో డబ్బులు లేవు. డబ్బులుంటేనే కదా ఏదైనా ఇవ్వాల్సింది. ఆ డబ్బులు సంపాదించే పని కూటమి ప్రభుత్వం చేపడుతుంది, ఆ మాటే చెప్తుంది. ఒక్క నెలవారీ పెన్షన్లకే నెలకి ఆంధ్రప్రదేశ్లో 64 లక్షల మందికి దాదాపు 3,200 కోట్లు అవుతుంది. ఈ ఏడాది కాలంలో పెన్షన్ల బడ్జెట్ ఎంత తెలుసు ఆంధ్రప్రదేశ్లో? మొన్న ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు. ఒక్క పెన్షన్లకే 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగిలిన పథకాలను కూడా ఇదిగో మేము ఆగస్టులో ఇస్తాము,
లేదా సెప్టెంబర్కి ఇస్తామని ప్రభుత్వం చెప్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ ఇంకా మీరు ఎంతకాలం నుంచి ఇవ్వరు, ఎప్పుడు మీరు ఇస్తారు, అర్జెంటుగా మీరు ఇవ్వండి అని వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళు అడుగుతారు. అలా అడగటం కూడా నేనేం తప్పు పట్టను. అంటే ఈ యొక్క సూపర్ 6కి సంబంధించిన పథకాలకు సంబంధించిన వాతావరణం అయితే అది. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉండట్టు, ఇదిగో ఇచ్చేస్తున్నారు రేపు తెల్లారుజామున అని నేను కూడా చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధులు పదే పదే చెప్తున్న మాటే. పోతే నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో తెనాలికి సంబంధించిన ఐతానగర్ విషయం కూడా ఇచ్చారు కాబట్టి ఈ ఐతానగర్ సంఘటన మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు రాజ్యహింసకు దారితీస్తాయి. ఆ ప్రభుత్వంలో జరిగితే ఒప్పు, ఈ ప్రభుత్వంలో జరిగితే తప్పు అని మనం రాజకీయాల కోణంలో చూసి పోలీసు వాళ్ళ కర్రలు ఇచ్చి మీరు ఎవరినైనా కొట్టండి, ఎక్కడైనా కొట్టండి, ఎంతటి వారినైనా కొట్టండి కదా అని అంటే ప్రతి పోలీస్ కర్ర మన ఇంటి గుమ్మం దట్టి రేపు పొద్దున మనల్ని బలకరిస్తుంది. అంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, నేరగాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలది, జైలు కట్టుకుందో కూడా అందుకనే. కాకపోతే మాట ఏంటంటే ఆ నలుగురు బిడ్డలు కూడా కింది కులాలకు సంబంధించిన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, ఏదో పహల్గాం తీవ్రవాదుల్లాగా దుర్మార్గానికి పాల్పడ్డారు, గంజాయి తాగేస్తున్నారు, ఏదో వెంటబడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పుడు అర్థాలు. అందులో ఒక అతను న్యాయవాది, ఒక అతనేమో బీటెక్, ఇంకొక అతనేమో మెకానిక్. కేసులుంటే కేసులు ఉండవచ్చు, కేసులు ఉన్నంత మాత్రం నేను రోడ్డు మీద కొట్టేస్తా, కర్రలు తీసుకొని లెక్క పెట్టి 1కి 10 అని అంటే అది రాజ్యానికి భావ్యం కాదు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా, ఎందుకంటే ఇప్పుడు ఇదే బాలకోటయ్య గత ప్రభుత్వంలో నా డాక్టర్ సుధాకర్ని కట్టేసి కొట్టినప్పుడు మేము రాజ్యం తీసుకొచ్చి మాట్లాడాం. మరి ఆ రోజు కూడా మనం శభాషాన్ని అన్నామా? ఇప్పుడు తిరుపతి రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొట్టినప్పుడు అది తప్పు అని అన్నప్పుడు మరి ఈ నలుగురు పిల్లలను కొట్టడం కూడా తప్పు అని అనాలి కదా. అదావంటే నేరాన్ని కులం ఆపాదిస్తారా, నేరానికి మతం ఆపాదిస్తారా? ఎవడు ఆపాదించాడు? మీకు ఒక మాట చెప్తాను నాగ్ గారు, ఈ రాష్ట్రంలో లాఠీ దెబ్బ పడేది మా ఒంటి మీదే, చచ్చేది ఎస్సీలు ఎస్టీలు, ప్రాణాలు పోయేది మాదే. ఈ రోజున ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పకూడదు. పైపెచ్చిందంటే ఈ తప్పును సవరించింది పదే మళ్ళీ తప్పు చేయనక్కర్లా, తప్పులు జరుగుతాయి. నేనేమి ఈ ప్రభుత్వం అమృతంలాగా ఉండాలి, ఆ ప్రభుత్వం విషంలాగా ఉంటుందనే భావాలు మనకు అక్కర్లా. సంఘటనలు జరుగుతాయి, నేరాలను అదుపు చేయటానికే ప్రభుత్వాలు ఉంటాయి, నేరాలను అదుపు చేయటానికే చట్టాలు ఉంటాయి. ఇక్కడ బాలకోట గారు మీరు చెప్పిందంతా బానే ఉంది. ఒక సున్నితమైన అంశం, ఇప్పుడు నేరం చేసిన వాడిని నేరంగానే చూడాలి. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం 100% ఎవరైనా ఖండించాలి. ఇమీడియట్లీ ఆ పోలీసులను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ నేరస్తులకి కులాన్ని ఆపాదించడం, కులం ద్వారా చుట్టం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేరస్తులకు కులం ఉండదు, నేరస్తులకు మతం ఉండదు, కానీ నేరగాన్ని శిక్షించే చట్టానికి కులం ఉంది, చట్టానికి మతం ఉంది. ఇక్కడ దళిత బిడ్డలు కాబట్టే లాఠీలు జులిపించారు. నేను ఒకటోసారి చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్తున్నా, మాలమాదిగ బిడ్డలు కాబట్టే లాఠీలు జులిపించారు. లేకపోతే వల్లభనేని వంశీని కొట్టండి, పోసాని కృష్ణమురళిని కొట్టండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొట్టండి, ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని కొట్టండి. ఎందుకు కొట్టలా? లాఠీలు నిద్రపోయినా అయింది, కొట్టాలి కదా అందరినీ. లేదా ఐతానగర్ తీర్మానం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అలా కొట్టేస్తామని, అందరూ తప్పుడు ముసుకేసుకుని పడుకుంటారు. ఆ పని చేయని పోని. చట్టానికి ఒక పరిధి ఉందండి, నీ చేతిలో నా చేతిలో కాదు. చట్టం చట్టమే, దానికి కేసు పెట్టే హక్కు ఉంది, కోర్టుకు పంపించే హక్కు ఉంది, కోర్టు విచారణ చేస్తుంది, ఎవడు నేరగాడు అనేది కోర్టు శిక్షిస్తుంది. మనం చట్టాన్ని పోలీసులకు అప్పచెప్పండి అని మీలాంటి నాలాంటి ప్రజాస్వామిక సోదరులు మాట్లాడితే మిగిలేది లాఠీకారులే గ్రామాల్లో. మీకు ఇంకో మాట కూడా చెప్తా, ఎన్నో మాటలు చెప్తా. అసలు ఆ కానిస్టేబుల్ అండి, అసలు చట్టం కొట్టుకున్న ప్రైవేటు వ్యక్తులు కాదు, వీళ్ళు సాదాసీదా వ్యక్తులే. లాస్ట్ మాట చెప్తున్నా, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా లేదు. రైట్, నిన్న కొట్టిన తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఎస్ రైట్. అంటే ఇప్పుడు ఒక తప్పుని, ఒక మాటే, ఒక తప్పే దాన్ని అందరూ ఖండించారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఖండించారు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండిస్తారు దాన్ని.
రైట్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండిస్తారు. అంతే తప్ప పోలీసు వాళ్ళని కర్రలు తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్తారని నేనైతే అనుకోను. ఎస్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి, నేను మళ్ళీ వస్తాను. మనతో జనసేన లక్ష్మీనాథ్ బయటికి వెళ్ళాలి. అవునా, ఒక్క 1 minute లో ఇస్తాను సార్ మీకు. అంటే అలా కాదు, 1 minute లో ఇస్తా, 1 by 1. నా గురించి లక్ష్మీనాథ్ నా గురించి ఒక 50 మంది వచ్చి స్టేషన్ దగ్గర వెయిటింగ్. రైట్, మాట్లాడండి. రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడండి. రైట్, ఆల్రెడీగా మా ఇంటి దగ్గర ఒక 10 మంది వచ్చారు, నాకు తీసుకెళ్తాను. ఎస్ మాట్లాడండి. ఏం లేదు లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, ఎస్, అమ్మాయి వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్, ఈ రోజున టాపిక్ ఇప్పుడు అయితనగర్ టాపికా లేదంటే వెన్నుపోటు దినం గురించా? రెండు టాపిక్లు కలిపి తీసుకున్నాం ఉమ్మడిగా మనం. ఓకే. ఏ రోజు అండి? ఆ రోజు అంటే ఎప్పుడు, ఏ ప్రభుత్వ హయాంలో? అంటే గతంలో అనంతబాబు కాపు సామాజిక వర్గమే కాబట్టి ఆ టైంలోనే మీరు అనేది, అప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉంది. కాదు, కూటమి ప్రభుత్వం. అక్కడ ఏమన్నారంటే, మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, మేము వంగవీటి రంగ గారి అభిమానం, మీరేం పీక్కుంటారు పోలీసులకు సేవలకి. ఆ వీడియో నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూస్తారు. నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వంగవీటి రంగ గారి అభిమానం అని చెప్పి పోలీసుల మీదకి రాయలు కూడా ఇస్తున్నారు. ఆ వెహికల్ కూడా వాళ్ళు ఇదే కాపు సామాజిక వర్గం అనంతబాబుని ఎందుకు వెనకేసుకొచ్చారంటే, ఆ రోజున దళిత యువకుని పంపిస్తే ఎదరికి వైసీపీ పార్టీ పార్సిల్ చేసి పంపిస్తే అదే కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు వెనకేసుకొచ్చింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం? దాన్ని కూడా మాట్లాడతాను. చెప్పండి. నేను అనేదేనంటే, ఆ పిల్లలు కూడా అక్కడ మానసికంగా మరి ఆ రోజున నడి రోడ్డు మీద కొట్టలేదు కదా. నేను అనేదేనంటే, వాళ్ళు ఈ కాస్ట్ ఆ కాస్ట్ ఏ కాస్ట్ అని కాదండి, ఎవరైనా సరే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇలా నడి రోడ్డు మీద కొట్టడం తప్పు. నిజంగా తప్పు చేస్తే 4 గోడల మధ్య మీరు అది 100% ఎవరైనా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అలా తీసుకోకూడదు, చేతులకు పోలీసులది తప్పు, వాళ్ళు ఇమీడియట్లీ సస్పెండ్ చేయాల్సిన మాట వాస్తవం, యాక్సెప్టబుల్ ఎవరైనా కూడా. అది మేము అనేది వేస్తారు. ఇంకే విషయం ఏంటంటే, నన్ను మీరు అన్నారు డాక్టర్ సుధాకర్ గురించి. డాక్టర్ సుధాకర్ ఏ రకంగా మాట్లాడాడు, ఏ విధంగా బూతులు తిప్పాడు, వీడియోలు అన్ని బయటకు వస్తాయి, అందరూ చూసి. డాక్టర్ సుధాకరే కాదు, మీరు చెప్పారు కదా కాపు సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు అనంతబాబుని. అనంతబాబు విషయంలో కూడా అనంతబాబు కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది, కేసు నడుస్తూ ఉంది. నిజంగా ఆయన తప్పు చేసుకోవడని శిక్ష గానీ తప్పు చేసేదానికి నిర్ధారిస్తే మాత్రం కోర్టులో ఎందుకు అనంతబాబు విషయం తీసుకోగానే మీరు ఎందుకు తడబడతారు వైసీపీ వాళ్ళందరూ? లేదు, అనంతబాబు విషయంలో కూడా మేము అదే చెప్తాం. అనంతబాబు కేసు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న దానికోసం మనం ఏం మాట్లాడతాం? ఆయన తప్పు చేశాడు, ఆయనే చేయించాడు, ఆయన డోర్ డెలివరీ చేశాడు అని సదరు కోర్టు వారు నమ్మితే ఆయనకి శిక్ష చేస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చింది కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అదే అనంతబాబు కేసు, అదే డాక్టర్ గారి కేసు టేకప్ చేసి న్యాయం చేయమని చెప్పండి. మేము వద్దనట్లా. ఎందుకు దొంగ చూపు, ఎందుకు దొంగ వేషాలు ఎందుకు వేయడం? ఎస్, టేకప్ చేయండి అనంతబాబు గారి కేసును. ఇది డాక్టర్ సుధాకర్ కేసు మీరు అన్నారు కదా. మరి డాక్టర్ సుధాకర్ ని ఎవరైతే నడి రోడ్డు మీద కొట్టిన పోలీసుల్ని, ట్రాఫిక్ పోలీసులు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? సార్? ఎవరు కూడా ఎవరిని సపోర్ట్ చేయరు. మీరు అధికారంలోకి వచ్చారు, 1 year అయింది కదా, ఏం చేస్తూ ఉన్నారు అన్నాను నేను. దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడం కాదు. డాక్టర్ సుధాకర్ ని కొట్టేశారు, నాతో అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు, ఇవి మాటలు ఇంకొద్దు. ఎలక్షన్ టైంలో అయిపోయి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎవడొద్దన్నాడు? రైట్, మనం టాపిక్ వైజ్ గా వెళ్దాం. నెక్స్ట్ దానిలో మనం వెన్నుపోటు గురించి కూడా మాట్లాడదాం, ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది విన్నారు కదా, ఏమంటారు మీరు? ప్రజెంట్ ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడండి. నమస్తే అండి, ఉన్న సభ్యులు కూడా అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, జనాల విషయంలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు విద్యావంతులు అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఒక కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించారు కాబట్టి పోలీసులు అట్లా ప్రవర్తించారని చెప్పేసి మేము అంటున్నాం.
అండ్ ఇంకోటి ఏంటంటే అంటే చంపడానికి ప్రయత్నిస్తే పోలీసులు అలా చేయొచ్చా? నడి రోడ్డు మీద ఆ రకంగా కొడితే ఏ సమాజానికి ఏం చెప్పినట్టు సార్? వినండి సార్, నేను ఇప్పుడు స్టార్ట్ చేయగానే వెంటనే మీరు అడ్డం పడిపోతున్నారు. అర్థం కాదు సార్, క్వశ్చన్ వస్తుంది కదా. పూర్తిగా చెప్తున్నాను సార్. చెప్పండి. సమాజంలో ఎవరు కూడా శిక్ష ప్రకారంగా, చట్టాల ప్రకారంగా ఎవరు అతీతులేం కాదు. అందరూ చట్టానికి సమానులే. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఆయన ప్రవర్తించిన దాని ప్రకారంగా పోలీసులు అట్లాగా జుపుంసాపూర్వంగా ఎందుకు ప్రవర్తించారన్న విషయం మీద నేను చెప్తున్నానండి. రైట్. వీళ్ళు కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే, రాజకీయ కోణంలో చూసుకునేసరికి ఈ వైసీపీ నాయకులు ఎంటర్ అవడం కానీ, వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే పేపర్లో దళితాలు అని చెప్పేసి హెడ్డింగ్ తో పాటు బాబు గారు బూటు జులుం అని చెప్పేసి చూపించారు సాక్షి పేపర్లు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒక్కొక్కరి మీద 10 కేసులు 9 కేసులు, బాబులాల్ అనే వ్యక్తి మీద మాత్రం ఒకటే కేసు ఉంది. బాబులాల్ సంబంధించిన వ్యక్తి కాదు, 3 మీద కూడా రౌడీ షీట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది. ఏది ఆ సంఘటన జరగక ముందే. కొంతమంది ఏమంటారంటే ఆ సంఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్ ఓపెనింగ్ అయిందని చెప్పేసి అని అన్నారు. మీకు అది నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో కూడా పంపించాను లక్ష్మీనాథ్ గారు, మీరు చూసారో లేదు? ఆ పేపర్ చూసేవారా మీరు? చూసారండి? చూసాను. అది సార్, మరి అంత నేర చరిత్ర విద్యావంతులైతే అయి ఉండొచ్చండి. నేర చరిత్ర అయితే ఉంది. మరి విద్యావంతులు నేర చరిత్ర పాటికి అయ్యారంటే ఇప్పుడు సంవత్సరం పాటు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అనాలా, లేకపోతే ఇంతకు ముందు చదువుకున్న విద్యావంతుల్ని ఇట్లాగా నేర చరిత్ర కలిగిన మీరు కంటిన్యూ చేద్దరు కానీ వంగలపూడి అనిత గారు బయట ఉంది, బయట ప్లే అయ్యాక మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఇదే విషయానికి. అనిత గారు బయట ఒకటి ప్లే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్ లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే భావ స్వేచ్ఛా ప్రకటన. అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. డీజీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడిన మాటలే కదా. మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్ గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదే విధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించాలి. లక్ష్మీకాంత్ గారు మీరు కంటిన్యూ చేయండి. మరి 32 కేసులు ఉన్న వ్యక్తి 30 కేసులు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం కులంగా చూడాల్సింది. ఇక్కడ వ్యక్తులు ఇప్పుడు సంఘంలో వ్యక్తులు చేసిన తప్పుల విషయం మీద మనం మాట్లాడుకుందాం. అంతేగాని ఇక్కడ కులాలను తీసి దీన్ని రాజకీయ ప్రకారంగా చేయడానికి అయితే నేను ఒప్పుకోను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, వాళ్ళు చేసిన తప్పు. మీరు ఇవాళ రోజున మీరు ఐతానగర్ గానీ, అక్కడ చెంచుపేటలో గానీ, అక్కడ వాళ్ళు చేసే అరాచకాల గురించి ఆ లోకల్లో ఉన్న ప్రజలే చెప్తారు. ఆ ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద పలు కేసుల మీద వాళ్ళకి రౌడీ షీట్ అనేది ఓపెన్ అయింది. ఇక వీళ్ళు ఇంకో విషయం మాట్లాడుతుంటే దళితులు అంటారు. వీళ్ళు ఒక్కళ్ళకే అప్పుకున్నట్టుగా దళితులకి మేనమామ అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. నేను నాట్ ఈవెన్ సుధాకర్ గారి గురించి కానీ అనంతబాబు గారి గురించి కానీ మాట్లాడలేదండి. ఇక్కడ బిక్కీశివ అనే వ్యక్తి మామిడికాయలు దొంగతనం చేశాడని కొట్టి అతన్ని చెట్టుగా వేలాడదీశారు. ఆ విషయం ఎవరికైనా తెలుసండి? ఇప్పుడు చీరాల్లో ఎల్లిచెర్ల కిరణ్ అనే అతన్ని మాస్క్ లేదని చెప్పేసి కరోనా టైంలో అతను కూడా కొట్టి చంపారండి. ఆ విషయం ఎవరన్నా బయటికి తీరు. ఇట్లాంటి విషయాలు గడ్డం సీను అనే వ్యక్తి ఇసుక లారీలకు అడ్డం పడుతున్నాడని చెప్పేసి పురుగుల మందు నోట్లో పోపించి అతనికి చెట్టుకు వేలాడి తీసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. ఇట్లాంటి విషయాలు వాళ్ళ హయాంలో చాలా జరిగినాయి. ఈ ప్రశ్నించుకోవడానికి వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు సర్రారు. కానీ రోజున ఏంటంటే వాళ్ళకి ఏదో మద్దతుగా తెలుపుతున్నట్టుగా దీన్ని కేవలం ఏంటంటే కుల రాజకీయాలు చేయడానికి, శవ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా మనుషులు ఏంటంటే 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా
Right. ఎవరన్నా శోక సముద్రంలో ఉన్నప్పుడు, ఎవరన్నా బాధతో ఉన్నప్పుడు ఎవరన్నా పరామర్శలు చేస్తారు కానీ ఇట్లాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళ దగ్గరికి సిగ్గు చేయటం మాట. ఇట్లాంటి రాజకీయ నాయకులు వెళ్ళి రాజకీయాలు చేయడం అనేది సిగ్గు చేయటం మాట. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ మీరు చెప్పింది అర్థమైంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి సార్? మిత్రులకి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. నమస్తే సార్. తెనాలి సంఘటన పోలీసు వైఫల్యం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నేరస్తులను శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులు శిక్షిస్తారు కానీ పోలీసులే ప్రభుత్వాల తరఫున ఒకరితో పుచ్చుకుని నేరస్తులు రౌడీ షీటర్లైనా ఎవరైనా వాళ్ళని బజారు మీద కొట్టాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయొచ్చు. అయితే ప్రభుత్వాలు, పోలీసులు మనం గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారిని 3rd డిగ్రీ ఉపయోగించారు ప్రభుత్వం డైరెక్షన్ వల్ల. మరి అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మా మహిళలను కిడ్నాప్ చేశాడు ప్రభుత్వం చెప్పటం వల్ల. అదే విధంగా ఇవాళ తెనాల్లో పోలీసులు చేశారంటే డెఫినెట్ గా ముఖ్యమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తులు ఉన్నారు. అందువల్ల వెంటనే పోలీస్ అధికారులను సస్పెండ్ చేయండి. పోలీసులు మీరు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తే మీకు జీతం ఇచ్చేది ప్రజలు జీతం ఇచ్చేటప్పుడు మీరు ఇష్టారాజ్యంగా చేయటం తగదు. ఇందాక బాలకోట అన్న ఒక మాట చెప్పారు. అదే ఈ శిక్షించేటప్పుడు కూడా చట్టానికి కులాలు ఉన్నాయని చెప్పారు. మనం ఇవాళ చూస్తున్నాం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, నేరాలు ఘోరాలకు ప్రోత్సహించడం, ఇవన్నీ చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా పాలకుల్ని పోలీసులు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు. మీకు అనంతబాబు ఇష్యూ చూసుకుంటే ఈస్ట్ గోదావరి ఎస్పీ అనంతబాబు గారు అని ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది, ఆయన మర్డర్ చేసినా, డోర్ డెలివరీ చేసినా మీరు వారిని గారు అని సంబోధించాలి అని. ఇవాళ పోలీసుని ఎవరు కూడా మనం సంబంధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిఎస్ఆర్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. మనం చూస్తున్నాం వాళ్ళు ఏమి నేరాలు చేశారనేది. మరి ఎవరు తప్పు చేసినా మనం ఖండించకుండా పార్టీల వైఖరిగా ఉండి వీళ్ళు తప్పు చేస్తే కరెక్ట్, ఈ పార్టీ చేస్తే కరెక్ట్ అని చెప్పడం వల్ల వాళ్ళ ఈ పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ప్రభుత్వం. అది ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వం అందరి పట్ల చట్టాన్ని ఒకే రకంగా చూస్తే ఈ సమస్య ఉండేది కాదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమంత్రికి బంధువులు, మంత్రికి బంధువులు అయితేనేమో ఒక న్యాయం జరుగుతుంది. వాడికి దిక్కు మొక్కు లేకపోతేనేమో రోడ్డు మీద వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందువల్ల పోలీసుల మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఏ నాయకుడు చెప్పినా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. పోలీసులే కిడ్నాపర్లుగా మారారు ఆంధ్రప్రదేశ్ లో, మనం చూసాం. అది నిజంగా సిగ్గుచేటు. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పోలీసులను కూడా వాళ్ళకి రివర్షన్ అవ్వాలి. అంటే ఒక డీజీపీని కానిస్టేబుల్ గా నియమించినప్పుడు ఇలాంటివి జరగవు. మన గత ప్రభుత్వంలో చూస్తే 12వ ప్లేస్ లో ఉన్నటువంటి రాజేంద్ర రెడ్డిని డీజీపీగా నియమించారు. ఎందుకు? నేరాలు ఘోరాలు చేసుకోవటానికి. మామూలుగా వైట్ పేపర్ లాంటి వ్యక్తులను డీజీపీగా నియమించాలి. కానీ 12వ ప్లేస్ లో ఉన్న వ్యక్తిని నియమించారంటే మేము చెప్పినట్టుగా చేస్తాడు, వైట్ పేపర్ మీద పెడతారనేటువంటి పరిస్థితుల్లో పోలీస్ నియామకాలు జరుగుతున్నాయి. అలాంటి నియామకాలు కాకుండా పోలీసులకు కూడా ఒక కమిషన్ ఉండాలి. 3 మెంబర్ కమిషన్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేయాలి తప్పితే ముఖ్యమంత్రుల చేతుల్లో పెట్టి రాజ్యాంగంగా ఎవరిని పడితే వాళ్ళని వేసుకుంటే పోలీసులు ఎలా వైఖరి చేస్తారు. పోలీసులకి కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి, వాళ్ళు తప్పు చేయకూడదు. అదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా క్యారెక్టర్ గా వ్యవహరించాలి. నేరస్తుల్ని, గంజాయి స్మగ్లర్స్ ని వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా రాజకీయ లక్ష్మణ్ రావు గారు మీతో మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ గారి 2 బయటలు ఉన్నాయి, చూద్దాం. గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, మహిళలు ప్రత్యేకంగా నేనే ఆశ్చర్యపోయాను. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే 1వ తారీఖున నాకు బాగా గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి, ఈదర్ పూర్ణచంద్ గారు అని, వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తాడు. గత సంవత్సరం మే 1వ తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకుని భయంకరంగా అతన్ని కొట్టారు. అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు
మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి. దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్ గా ఉద్దేశించి మాట్లాడి, అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం. ఈ రోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు తప్పకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా. లక్ష్మణరావు గారు మాట్లాడాక బాలకోట గారు మాట్లాడిదిరు గారు, మీరు లక్ష్మణరావు గారితో మాట్లాడదాం ఒకసారి. లక్ష్మణరావు గారు, ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఎందుకు మీరు అసలు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? నాదెండ్ర గారు, మనోహర్ గారు కామెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ నాదెండ్ర మనోహర్ గారు గంజాయి గురించి మాట్లాడారు. గంజాయిని సప్లై చేసింది, గంజాయి అమ్మేది అది తెలుసా డబ్బున్న వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు. కాబట్టి ఎవరైతే గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టండి, తప్పులేదు. కానీ ఈ బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే ఆర్థికంగా వెనుకున్న వ్యక్తులు, అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకున్నటువంటి యువకుల్ని, యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ గంజాయికి, మత్తు మదాలకి ఎడిక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ సప్లై చేపిస్తూ ఉన్నారో చూసారా. వాళ్ళ ధనబలంతో వాళ్ళ పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసి ఎలాగైతే ఈ చేస్తున్నారు చూసారా, ఆ పెద్ద పెద్ద వ్యక్తులు తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టండి. అంతేగాని చిన్న చిన్న వ్యక్తులు తీసుకెళ్లి నడు రోడ్డు మీద కొట్టి వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో ఆడుకోవడం కరెక్ట్ గా. నాదెండ్ర మనోహర్ గారు ఈయన మాట్లాడతారు, సాక్షాత్తు 170 స్థానాల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు అందరూ ఓడిపోతే ఒక మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి రాజోలు వరప్రసాద్, రాజోల్లో నియోజకవర్గంలో వరప్రసాద్ గెలిస్తే ఆయన ఒక కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళు కూర్చోడానికి నీ కుర్చీ నువ్వు తెచ్చుకో అని చెప్పినటువంటి మహామేధావి ఈయన చెప్తాడు. ఈ నాదెండ్ర మనోహర్ ఏంటనేది ఆయనకి విధానం ఏంటో ఆ పార్టీలో, జనసేన పార్టీలో ఆ నాయకులను అడిగితే చెప్తున్నారు నాదెండ్ర మనోహర్ వ్యవహారం ఏంటనేది. అది వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుంటారు కానీ చెప్తాను. సామాజిక వర్గంగా మాట్లాడితే నాదెండ్ర మనోహర్ గారికి ఖబర్దార్ చెప్తా ఉన్నా. ఇంకా విషయం పండగ చేసుకోవాలన్నారు. దేనికి పండగ చేసుకోవాలి? దేనికి పండుగ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. పండగ మీకు మీరు ఏదైతే జూన్ 4న వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రారంభించారో అది వెన్నుపోటు కార్యక్రమం కాదు, మీ పీడ విడగరైన రోజు కాబట్టి దానికి పండగ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు అసలు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? దానికి ఆయన చెప్తున్నారు, ఏమంటారు మీరు? వెన్నుపోటు దినంగా దేనికి పెట్టామంటే అధికారం రావాలి, అధికారం ఏ రకంగా ప్రజల్లో మోసం చేసో లేకపోతే వాళ్ళకి సాధ్యం కానటువంటి హామీలు ప్రజలకు చెప్పి, ఇక బాలకోట గారు అన్నారు ఖజానా డబ్బులు లేవు, ఖజానా లేవని. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని మీరు కూడా కూర్చారు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజుల్లో కూడా ప్రజల్ని నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా ఎక్కువ అందిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డెవలప్మెంట్ చేస్తాం. మీరు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పారు, 143 హామీలు తీసుకొచ్చారు. ఎందుకు ఇచ్చారు మీకు తెలుసు. రైట్, రాష్ట్ర ఖజానా బాగోలేదు, డబ్బులు లేవు. లక్ష్మణరావు గారు, మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. బాలకోట గారితో మాట్లాడదాం. బాలకోట గారు, నాదెండ్ర మనోహర్ గారి కామెంట్స్ని ఎలా చూడాలి, మన లక్ష్మణరావు గారు మాట్లాడిందని ఎలా చూడాలంటారు? నాగ్ గారు,
మేము చేసుకున్న కర్మ ఈ రాష్ట్రంలో పుట్టడం చాలా బాధేస్తుంది. సాధారణంగా ఏంటంటే కింది మెట్టుండోడికి పై మెట్టి తెలియదండి. మీకు రాష్ట్రంలో శాంతి భద్రతల విఘ్నతకు కలుగు చేసుకుంటే, ఇబ్బంది పెట్టుకుంటే ప్రభుత్వం మనుగడకి చాలా ఇబ్బంది అండి. మేము వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ జరిగిన సంఘటనలు అన్నిటి మీద కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నంద్యాల నాగం వరకు మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఏమనేవాళ్ళంటే, ఏం బాలకోటయ్య గారు బీహార్లో జరగటం లేదా, యూపీలో జరగటం లేదా, తమిళనాడులో జరగటం లేదా, ఏ వత్సలు పోయటం లేదా, చంపటం లేదా దళితుల్ని, ఏంటి ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఏడుస్తున్నారు ఏంటని మమ్మల్తో మాట్లాడారు మమ్మల్ని. ఇప్పుడు చూడబోతే పరిస్థితి అట్నే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే చట్టాన్ని పోలీసులు చేతుల్లో తీసుకోకూడదు అంటున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిండు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన కళ్ళలో నుంచి శాంతి భద్రతను చూడొద్దు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో. కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకుందాం. అదేదో వ్యాధిలాగా మొత్తంగా పాకేలా చేయకూడదు. ఒక ఐతానగరే కాదు, తరచూ సంఘటనలు జరుగుతున్నాయి, జరగట్లేదని అనమాకండి. బాలకోటయ్య గారు ఇక్కడ ఒకటి సున్నితమైన అంశంలో పోలీసులు చేసింది 100% తప్పు. కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పోలీసుల్ని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? ఏమండి, పోలీసులు సస్పెండ్ చేయనక్కర్లా, ముందు తప్పు అని చెప్పమనండి చాలు. ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? సంఘటనలు చెప్తాను, అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామనేది అధినేతలుగా పై స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత. ఇప్పుడు నాకు తెలిసేది జనసేన అధికార ప్రతినిధులు కానీ మతం ఉండదు, కానీ నేరస్తులు శిక్షించడానికి కులం ఉంది. మీకు అనంతబాబుని ఇప్పుడు ఈ ఐతానగర్ని ఉదాహరణ తీసుకోండి. ఏ అనంతబాబుని ఎందుకు పాదాల మీద కొట్టలేదు? ఆ పోలీస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వస్తున్నా 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉంటే మరి ఆయన్ని కొట్టారా? ఏమంటే 4,300 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఏ ధనుంజయ రెడ్డిని కొట్టారు? కొట్టకూడదా? గంజాయి తాగితే కొడతారా ఏంటి? చెప్పండి నాకు గారు. నేరగాళ్ళే కదా, ఎంతమంది నేరగాళ్ళు కొట్టారు మీరు? ఇప్పుడు యూనివర్సల్గా అందరూ కొడుతుంటే మరి మేము యాక్సెప్ట్ అవుతాం. వాళ్ళు బలహీనులు. ఇప్పుడు తప్పునేందంటే దాన్ని అంగీకరించడం ఇష్టం లేక పోలీసులు ఆ విధంగా చేశారు, వాళ్ళు గంజాయితో చేశారు, ఆడపిల్లలు అల్లరి చేశారు. ఓకే, ఇక్కడ చిన్న వేరియేషన్ ఒకటి కనబడుతుందా? ఒక చిన్న వేరియేషను, డబ్బున్న వాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా జరుగుతుంది అనుకోవచ్చా? కేవలం ఇప్పటికీ కూడా క్యాస్ట్ని బట్టే జరుగుతుంది అనుకోవాలా? నీకు మాట చెప్తాను నాకు గారు, కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి ఏర్చిన వాళ్ళు కాకులు అంటారా? ఈ దేశంలో చట్టం కొందరికి చుట్టం, కొందరికేమో ఇబ్బంది. చట్టం సక్రంగా ఉంటే, చట్టం నిటారుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతాయా? జరగనిస్తామా? గత 5 ఏళ్ళు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు కానీ, ఈ 5 ఏళ్ళే కాదండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కోకొల్లలో, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, గోకరాజపల్లి, బచ్చనపాడు, అది సమాజ సంఘటనలో. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటున్నాను నేను. మనం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో నుంచి శాంతి భద్రతను చూస్తే ఏమర్థమైంది? ఉంది కూటమి ప్రభుత్వం, సపోర్ట్ చేయకూడదు. గతంలో మన హోంమంత్రి వనిత గారు అన్నారు, రైల్వే స్టేషన్ దగ్గర మేము ఏమైనా కాపలా ఉంటాం ఏంటి అత్యాచారాలు జరగకుండానని. ఈ రోజు అనిత గారు అంటున్నారు, కొడితే తప్పేంటి అని. అనితకి తేడా ఏందంటున్నా. ఇప్పుడు అనిత గారిని కూడా ఇబ్బంది పెట్టారు పోలీసు వాళ్ళు. మరి మీరు ఎదిరించారు కదా, మేము ఎదిరించాం కదా. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలకు వస్తాయండి. లోకేష్ గారు కుర్చీ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు. మరి లాక్కునే హక్కు పోలీసు వాళ్ళకు ఉందిగా, మనం ఎంత పట్టాలి? ఇప్పుడు చట్టం అండి అది. ఇలా ఒకదానికి ఒకటి కనుక పరిణామం చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. స్వతంత్ర భారతంలో బాలకోటయ్య గారు, స్వతంత్ర భారతంలో
ఒకప్పుడు అట్టడుగుల వర్గాల వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. కానీ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున అట్టడుగు వర్గాలని ఒకటి, నిమ్న వర్గాలని ఒకటి, ఇంకా ఎక్కువ వర్గాలని ఒకటి లేదు కదా. మహా అయితే ధనికులు పేదవారి కింద ఏదన్నా న్యాయం అన్యాయం జరుగుతుందేమో, ఇప్పటికీ కూడా దొరకట్లేదేమో అనుకోవచ్చు. కానీ అట్టడుగు వర్గాల వారు అని సపరేట్గా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకొకటి మీకు పెద్దవారు మీకు తెలియంది కాదు, ఏదన్నా ఒక చిన్న కేసు ఏదన్నా ఉంటే ఒక క్యాస్ట్ పెట్టి తిడితే డైరెక్ట్గా నాన్ బెయిలబుల్ కేసు ఉన్న పరిస్థితి. కానీ ఈ రోజున ఒక నాన్ బెయిలబుల్ కేసుని ఒకటే సామాజిక వర్గం మీద యూజ్ చేసుకునే దుస్థితికి దిగిపోయారు. ఈ రోజున పెద్ద కులాలు అని చెప్పబడుకునే వాళ్ళలో కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళు లేరా? ఓకే నాగ్ గారు, మీకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాక్షస ప్రభుత్వమే కదా, రాక్షస పరిపాలనే కదా. ఆ రాక్షస ప్రభుత్వంలో హత్య చేయబడ్డ ఒక రెడ్డిని కమ్మని చూపించండి, ఒక కాపుని చూపించండి. ఈ 3 కులాల్లో చంపబడ్డ వ్యక్తుల 3 పేర్లు చెప్పండి సార్, నాకు ఒక్కొక్క పేరు చెప్పండి. ఈరోజు అనిత గారు కూడా మా పేర్లే చెప్పారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఎందుకు చనిపోలేదు వాళ్ళు? వాళ్ళ ప్రత్యర్థులే కదండి సార్. ఇప్పటికి కూడా చంపబడుతుంది కింది కులాలే. అందుకని అంబేద్కర్ గారు అంటారు, జాతరకే నోరు లేని మేకల్ని బలిస్తారు, పులుల్ని కాదు అని. ఇక్కడేమో దళితులేమో పై ఎత్తులేం బోలా. ఆ పరిస్థితి అలాగనే ఉంది కాబట్టి ఇంకా అరుస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద లాఠీలతో దెబ్బలు కొట్టించింది కూడా 2 దళితులు, ఒక ముస్లిం. మంగళ గురించి తీసుకెళ్ళిపోయి కొట్టారు. మరి కొట్టండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. అవినాష్ రెడ్డి ఏమండే వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపారుగా. ఎంతమందిని కొట్టారు చెప్పండి, నాకు లెక్క చెప్పండి. ఒక్క లాఠీ దెబ్బ. పోనీ ముసిగేశారా? మన చేపుల కిందకి ముసిగేస్తే అందరం మాట్లాడాం కదా, అదే ముసుగు వాళ్ళకి ఎందుకు వేయలేదని. ఈ రోజున ప్రభుత్వం ఇంకో తప్పు చేస్తుందండి. సంఘటనని ఖండించండి, అలాంటివి జరగకుండా చూస్తామని చెప్పండి. ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన వెళ్ళకూడదు, ఆయనే పెద్ద నేరస్తుడు, ఆయన వాళ్ళకి మద్దతు తెలియటం ఏంటి? వాళ్ళు గంజాయి తాగే వ్యక్తులైతే ఈయన గంజాయి తాగే వ్యక్తి అయితే సుఖమేముందంటున్నా. ఆ పోరాటం చేసే కదా ఆయన దింపింది. ఆయన పరిపాలకుడు కాదు కదా ఇప్పుడు. అవి రాజకీయ విమర్శలు. కానీ మన ప్రభుత్వంలో జరిగింది ఈ సంఘటన. ఇవి ఒకటే కాదు నాగ్ గారు, సంఘటనలు నేను వరుసగా చెప్పేస్తా. 5-6 సంఘటనలు నేను వెళ్ళా. మారదానా అని చెప్పేసి కులం పేరు మీద ఒక అంగన్వాడీ టీచర్ని, స్వర్ణదత్తని, కంకనాలపల్లి సత్యనపల్లి నియోజకవర్గంలో అమ్మాయిని దాష్టికం చేస్తే ముఖ్యమంత్రిగా సెల్ఫీ వీడియో పెట్టింది. నేను వెళ్ళి ధైర్యం చెప్పొచ్చా. విపరీతలపాడులో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపాధి హామీ కూలి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి వీడియో పెట్టి చనిపోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకొని. నేను వెళ్ళొచ్చా. పంచాయతీ చేశారు దాన్ని, పంచాయతీ చేసుకున్నారండి. అంటే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. నేను అనేది ఏంటంటే శాంతి భద్రతలు చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అండి పరిపాలనలో. గత ప్రభుత్వం ఓడిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణాల్లో నాకు తెలిసి శాంతి భద్రతలు అండి. ఎందుకంటే మేము పిడికడ ఆత్మగౌరవం కోసమని వీ కాంట్ బ్రీత్ అని చెప్పి మాకు ఊపిరాటం లేదండి. వాల్ పోస్టర్లు, కరపత్రాలు తీసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. నేను ఈ సంఘటన రాజకీయ కోణం నుంచి కాకోకుండా ప్రభుత్వ కోణం నుంచి చూస్తున్నాను. ప్రభుత్వం ఇటువంటి వాటిని మళ్ళీ సంఘటన జరగకోకుండా అప్రమత్తంగా ఉంటే ప్రభుత్వానికి మంచిది అనేది నా ఉద్దేశం. మళ్ళీ వస్తా సార్, మీతో మళ్ళీ మాట్లాడతా. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ప్రభుత్వం మీద మచ్చ వచ్చినప్పుడు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టి మీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో వాటిని పరిష్కరించాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి సుగాలి ప్రీతి విషయాన్ని మీ జనసేన అధినాయకుడు సుగాలి ప్రీతి విషయాన్ని ఆ రోజున ఎండగట్టారు. దాన్ని పరిష్కరించడానికి, వాళ్ళని పట్టుకుంటానికి ఎవరైతే ఆ తప్పు చేశారో మీ ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారు? సుగాలి ప్రీతి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదండి. వాళ్ళ మొన్న ఈ మధ్య కూడా వాళ్ళ అమ్మగారితో కూడా చర్చించారు కదా. ఆ విషయం కూడా మీకు తెలిసిన విషయమే కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేరస్తులు అనేది ఏంటంటే ఇంతకు ముందు హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యా కానీ తర్వాత ఏంటంటే ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు వరకు అది అత్తాబత్తా లేదు. ఇప్పుడు వరకు దాని గురించి పట్టించుకున్నది లేదు. సుగాలి ప్రీతి గారి అమ్మగారికి ఇప్పటికీ ఆవిడకి నమ్మకం ఉంది. ఇవాళ రోజున ఆవిడ కూడా ఏదో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వేరే చోటకైతే వెళ్ళలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద గట్టి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ రోజున ఆవిడతో సంప్రదింపులు అయితే చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం, మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నేర చరిత్ర గురించి మాట్లాడదామా లేకపోతే దేని గురించి మాట్లాడదాం అన్నట్టు మీరు? హలో, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇప్పుడు మాట్లాడదాం. నేర చరిత్ర ఒకటే కాదండి, నేర చరిత్ర ఒకటే కాదు, జరుగుతున్న టాపిక్ మీకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈ వెన్నుపోటు రాజకీయానికి జూన్ 4కి పిలుపునివ్వడానికి మీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన దానికి ఏదైతే పేడ విరగడైన దాని గురించి చెప్పింది దాని గురించి కూడా మాట్లాడండి సార్. జూన్ 4న రిజల్ట్స్ వస్తే ప్రజలు వద్దని చెప్పేసి అనుకున్నది కింద సంవత్సరం జూన్ 4. ప్రభుత్వం వచ్చింది జూన్ 12. అంటే ఇప్పుడు వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్రజల్ని పిలిచి వెన్నుపోటు దినం అని చెప్పేసి మనం మీరు ఏ విధంగా పిలుస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు? ఇక్కడ పొట్టలి పూట అని చెప్పేసి మనం అంటున్నాం, కోడికత్తి అని చెప్పేసి మనం అంటున్నాం, ఇటు పక్కన పీడా విరగడైందని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతకీ అసలు వాళ్ళకి సవ్యంగా వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం చేయడానికి గల కారణాలు ఏమున్నాయి? ఏమన్నా అంటే వాళ్ళు మాట్లాడితే సూపర్ 6 లో నుంచి 3 పథకాలు 4 పథకాలు ఇచ్చారు, తగ్గిమాయి ఇవ్వలేదని చెప్పేసి, హామీలు నెరవేర్చలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ రోజున ఇంతకు ముందు బాలకోట గారు లాంటి పెద్దవారు చెప్తున్నారు, ఇవాళ రోజున పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ ఉంది? వాళ్ళు సంపూర్ణంగా రాబడులు కానీ ఇవాళ రోజున పెట్టుబడులు కానీ వచ్చేది ఎట్లాగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర సంపాదన ఎక్కడి నుంచి సృష్టించాలండి? ఆ విధంగా చెప్పుకుంటే ఎక్కడి నుంచి? ఇంతకు ముందు అప్పులు కుప్పలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా పాలించాలని చెప్తున్నారా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చేయడానికి ఏదో నవ్వుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడితే వాళ్ళ రోజున మీడియా ముందుకు వస్తుంటే ప్రజలే నవ్వుతున్నారు. ప్రజలే ఏంటి ఈ రాజకీయాలు అన్నట్టుగా చూస్తున్నారు. అదే నవ్వుల పాలైపోతున్నాడు. ఇవాళ రోజున ఆయన చేసేదేదో సవ్యంగా రాజకీయాలు చేస్తే చాలా బాగుంటది. వచ్చిన అసెంబ్లీకి రాడు మనిషి, సమస్యల మీద గట్టిగా మాట్లాడు, ఏమన్నంటే శవరాజకీయాలు చేస్తానంటాడు, లేదంటే కూటమి మీద లేనిపోని రుద్దులన్నీ రుద్ది నీచ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి పొలాలను బయటికి తీస్తా ఉంటాడు. ఇట్లాంటి రాజకీయాలు చేపట్టే కదండి వాళ్ళ రోజున రాష్ట్ర పరిస్థితి ఇట్లాగా ఉంది. అంటే మేము సుత్తపోసలం అని చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పరిపాలన ఇంతకు ముందు ఏ విధంగా చేసాము, ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అని చెప్పేసి మేము ఆలోచించుకుంటున్నాం కదా. వాళ్ళు పబ్లిక్ గా వ్యక్తుల్ని అట్లాగా 3rd డిగ్రీ ఇవ్వడం అనేది నేను ఒప్పుకోను. కానీ నేను మాట అన్నా, ఆ మాట తగ్గట్టుగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో సంబంధించిన చిరంజీవి అనే వ్యక్తిని మీద దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా రోడ్డు మీద వాళ్ళకి రౌడీ షీటర్లు కాబట్టి అట్లాంటి 3rd డిగ్రీ ఇచ్చారేమో అన్నా. అని నేను ఆ విషయంలో కూడా నేను సంపూర్ణంగా మద్దతు అయితే నేను తెలపట్లే. ఎందుకంటే పేదవాడికి ఒక రకంగా, డబ్బున్న వాడికి ఒక రకంగా చట్టం ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. వాస్తవే, బాలకోటే గారు లాంటి వ్యక్తులు ఒక మాట చెప్పారు, బాబాని చంపినప్పుడు ఇప్పటి వరకు ఎవరి మీద 3rd డిగ్రీ చేశారని అన్న. కానీ గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణ గారి మీద 3rd డిగ్రీ ఉపయోగించారా లేదా? కాళ్ళు వాసిపోయేటట్టు, అరికాళ్ళు వాసిపోయేటట్టు కొట్టారా లేదా? అయితే అది బయటకు కనిపించు, ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి కనిపించదు. బట్ ఏంటంటే ఇది పబ్లిక్ గా చేయడం అనేది అది చాలా తప్పు. ఆ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం. బట్ కానీ చట్టం విషయంలో కూడా ఎవరు తప్పు చేసినా గానీ తప్పు చేసినట్టే. నేర చరిత్ర ఉన్న వాడికి కులాన్ని ఆపాదించడం కూడా తప్పు. ఆ విషయంలో నేను ఇంతకీ లక్ష్మీకాంత్ గారు ఏంటి, నాదెండ్ల మనోహర్ గారు మీకు ఏదైతే ఇచ్చారో ఆ టాస్క్ ఏంటి, కంప్లీట్ చేస్తారా రేపు జూన్ 4న? ఏంటో మీరు పేడ విరగడైంది అన్నారు, ఏంటి దాని ఏంటి ఆ ప్రధాన ఉద్దేశం ఏంటి? పేడ విరగడైంది, పేడ విరగడైందంటే సంవత్సరం క్రితం రాష్ట్ర పరిస్థితి ఎట్లాగా ఉందనేది తెలుసు. అంతకు ముందు వరకు 5 సంవత్సరాలు 5 యుగాలుగా నడిచిన విషయం తెలుసు. ఆ
ఆ ఇదిలోంచి ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు అభివృద్ధి ప్రకారంగా మేము ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళు వెన్నుపోటం చేస్తా ఉండంటే మేము పేడ వెలుగడండి అని చెప్పేసి మేము కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే వాళ్ళు పోస్టర్ల వరకు సోషల్ మీడియాల వరకు చేసుకుంటా ఉండంటే మేము రంగోలీ లెక్కన, దీపావళి లెక్కన, సంక్రాంతి లెక్కన మేము చేసుకోవాలి. రైట్ రైట్ కంక్లూడ్ చేయండి సమయం తక్కువ కంక్లూడ్ చేయండి. ఇక్కడ పూర్తి విషయం ఏంటంటే చెప్తున్నానండి, రాజకీయాలు అనేది క్షుణ్ణంగా ఖచ్చితంగా చేసి ప్రజల పక్షాన్ని చేస్తే మంచిదండి. అంతేగాని ఎవరి కాళ్ళుగా మేము ఎదుగుదామని చెప్పేసి నీచ రాజకీయాలు చేస్తా ఉంటుంటే మాత్రం ఇట్లాంటివే పుట్టుకొస్తా ఉంటాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం అయితే లేదు. కానీ సంవత్సర క్రితం వరకు పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు కాబట్టి పేడ పెరగడైందనే కార్యక్రమం అయితే చేస్తున్నాం. దానివల్లే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళినప్పుడు కూడా అమృతదార్ నాదెండ్ల మనోహర్ అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం సవాళ్ళు ఇచ్చినారు. మరి వాళ్ళు ఏదో 2.0 వెర్షన్ అంటే ఇదేనేమో నాకు తెలిసి. రాష్ట్రంలో ఉన్న మంత్రుల్ని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని బెదిరించాలనో, లేదంటే మీకు సినిమా చూపిస్తామనో, లేదంటే రౌడీ రాజకీయాలు మళ్ళీ మేము చేస్తాము, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, ప్రతి ఒక్కరిని దేశం దాటున్నా కానీ మేము తీసుకొచ్చి సమాధానం చెప్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే తెలియాలి. ఎందుకంటే ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి వాళ్ళ రోజున ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడంటేనే ప్రజలంతా గమనిస్తున్నారు. రేపొద్దున సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కటకటాలు అయితే లెక్క పెడతారు. రైట్ బాలకోటయ్య గారు, ఈ వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ స్టార్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, ఇందాక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారు 2 గ్యాంగులను ప్రోత్సహించి తెనాలిని గంజాయిమయం చేసిందని ఆరోపణ చేసిండు. ఒకవేళ ఆ మాటే నిజమైతే నిజానికి రోడ్డు మీద నిలబెట్టి కొట్టాల్సింది అన్నాబత్తుల శివకుమార్ని, కాళ్ళ మీద లాఠీలతో కొట్టాలి. పోనీ వీళ్ళని కొట్టారు, వీళ్ళతో పాటు కూడా ఆయన కొట్టాలి. మరి కొడతాడా? అంటే నేను ఒక మాట చెప్పింది ఏంటంటే, అంటే సాధారణంగా ఏంటంటే ఈ కుర్రోళ్ళ మీద కేసులు ఉండటం మూలాన, కొన్ని అల్లరి చిల్లర కార్యక్రమాలు చేయటం మూలాన పదే వాళ్ళు పిచ్చుకొక్కలు అంటే మద్దతు వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా రాదండి. ఎందుకంటే మేము చూసాం, ప్రజలకు కావాల్సింది సామరస్యమైన ఒక ప్రజా పరిపాలన అండి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని పంపించింది కూడా అందుకేనండి. అతగాడి పరిపాలన ఇలాంటి దాష్టీకాలు జరిగినాయనే ఇలాంటి ప్రభుత్వ పరిపాలన మళ్ళీ ఉంటే ఇబ్బంది పడిపోతాము, హత్యలు జరుగుతున్నాయి, గొంతులు కోస్తున్నారు, ఉత్సలు పోస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే తప్పిదాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తుందని బాలకోటయ్య గారు అంటున్నారు, అనుకోవచ్చా? మళ్ళీ మీరు యూనివర్సల్ గా మొత్తం తిట్టమాకండి. ఆ మొత్తం తిప్పనక్కర్లా, అడపా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలకు బాధ్యత పడమంటున్నా. లేకపోతే ఏమవుతుందంటే దావాణం లాగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పు దిద్దుకోవాలా. ఆ రోజు కూడా ఆయన ఏమన్నంటే డాక్టర్ సుధాకర్ని కట్టేసినప్పుడు సుధాకరు ఇలా అన్నాడు, అలా అన్నాడు, చాలా నిందలు వేశారంటే తప్పులు సరిదిద్దుకోలేక ఏమవుతుందంటే తప్పు మీద తప్పు అవుతుంది. నిజానికి నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, పోలీసులు చేతికి గనక కళ్యాణిస్తే రాష్ట్రంలో రాజ్యహింస జరుగుతుంది, పరిపాలన కూడా చేతిలో ఉండదు. అంటే ఆ పరిస్థితి తీసుకురాకూడదు. కాకపోతే ఎప్పుడు ఐతానగర్ ఒకటే సంఘటన జరిగింది, రాష్ట్రం అంతా జరుగుతుందని నేను అన్నాను. నేనేంటంటే ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ వెంటనే ప్రభుత్వం కంట్రోల్ చేయాలంటున్నా. కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేసి మన పరిపాలనలో జరిగిన తప్పుని ఆయన అని సుఖమేముంది అంటున్నా నేను. ఆయన పరిపాలన ఎలా ఉండబట్టే కదా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక అర్హత లేదు. నేను కూడా ఆ మాటకు అంగీకరిస్తా. ఆయన పరిపాలన చాలా జరిగినాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఆయనకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధాన్ని వినియోగించుకోవటం కోసం ఈ రోజున అక్కడ హిల్లాడు. ఆ పిల్లలు బిల్ ఆఫ్ ప్రాపర్టీ లేదు. ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా ఏంటంటే మేము చర్య తీసుకుంటాం, విచారిస్తామనే మాట అనలేదు కాబట్టి ఆయన పని చేశాడు. ఏదేమైనా లక్ష్మీనాథ్ గారు, ఈ శాంతి భద్రత అంశం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరం. అంటే ఈ రాష్ట్రమే కాదు కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జరిగిన విషయంలో పోలీసుల చేత ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళ విషయంలో
అందరికీ కూడా కన్సర్న్ ఉంది, అలా చేయకూడదు పోలీసులు, మీరు కూడా బాధపడుతున్నట్టుగా ఒక రకంగా మమ్మల్ని తక్కువ జాతిగా చూసే ఇలాంటి పిల్లల్ని ఇలా చేశారని బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. నేను అడిగేది అది కాదు, వెన్నుపోటు రాజకీయం అని తీయడానికి గల కారణం ఏంటి? దీనికి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ చెప్పడాన్ని ఎలా అంటారు? నేను దాని గురించి అడిగితే మీరు దీని గురించే బాధపడుతున్నారు ఇందాక నుంచి. వైసీపీ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, జనసేన అలాగని, బీజేపీ అలాగని. దిగిపోయిన రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది? మీ పరిపాలన బాగుంది, శభాష్, సూపర్గా ఉంది అని మాట్లాడుతుందా? మీరేమి చేయలేదని మాట్లాడుతుంది. చేశామో లేదో చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. మీకు మాట తెలుసో లేదు, గుర్తుందో లేదో, 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారు 6 మాసాలకే నరకాసుర వధ కార్యక్రమం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద. 6 మాసాలకే. ఇప్పుడు ఏడాదికి వెన్నుపోటు కార్యక్రమం పెట్టాడు ఆయన. రాజకీయ పార్టీ అంటే నిత్యం రాజకీయం చెయ్యాలి. నువ్వు రూపాయి ఇస్తే నేను 10 పైసలు అని చెప్పాలి, నువ్వు 10 పైసలు ఇస్తే ఏమీ ఇవ్వలేదని చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచిన ఒకేసారి ఇచ్చాడా? ఇవ్వాలా? 5 ఏళ్ళు పెంచుకుంటూ పోయాడు. మనం చెప్పిన వాళ్ళమే, మీరు చెప్పారు, నేను చెప్పాను. కూటమి ప్రభుత్వం 4000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడుతుందా? ఏది అమ్మకు వందనం, ఏది రైతు భరోసా, ఏది ఆర్టీసీ బస్సు? అది రాజకీయ పార్టీ, అది దానికి రాజకీయంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. ప్రజలు ఈ బ్యాలెన్స్. అందుకని నేను చెప్పాను, ఇప్పుడు నిధులు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు ఇద్దామనుకున్నా కూడా లేని పరిస్థితి. రూపాయి తెచ్చుకోవాలి, ఇచ్చుకోవాలి. కొండ ఖాళీ అయిపోయింది, గింజలాడ తెచ్చిని కాబట్టి తాకట్లు పెట్టుకుంది. మరి ఈ రకంగా ఉన్న టైంలో ఏ రకంగా మేము ఈ హామీలన్నీ అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీలు ఇచ్చి, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ హామీలు ఇచ్చిందంటారు. మరి మీ రిక్తహస్తాలు చూపిస్తే ప్రజల్లోకి ఎటువంటి భావన వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏడాదికి 34,000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 34,000 కోట్లు ఇచ్చాడు పెన్షన్కి. ఆయన విజన్ ఆయనకు ఉంటుందండి, ఆయన పని ఆయన చేస్తాడు. ఏడాదిలో మొత్తం ఇవ్వమంటే ఏడిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏడాదిలో అన్నీ ఇవ్వలేదు కదండి. ఆయన ఇవ్వటానికి కూడా ఏడాది కాలం పట్టింది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటున్నా, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే నాకు తెలిసి వాటి కోసం ఎక్కువగా ఆశగా ఉంటలేదండి, చూస్తున్నారు. ఇస్తారులేని ఒక నమ్మకం కూడా ప్రభుత్వం మీద ఉందనే నేను అనుకుంటున్నా. ఇక్కడ బాలకోట గారు, ప్రజలు చాలా తెలివిగలోళ్ళు. ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు. కానీ ప్రజల్లో తమ మెప్పు పొందడానికి రాజకీయ పార్టీలు, సోకాల్ రాజకీయ పార్టీలు, అది ఏ రాజకీయ పార్టీ అవని, రాజకీయ పార్టీలు కొట్టుకోవడం తప్పితే పాలన ఒక గాడిలో పెట్టాలని ప్రభుత్వం అనుకోవాలి. పాలన గాడిలో పెట్టే విధంగా ప్రతిపక్షంగా మన బాధ్యత ఉందని ప్రతిపక్షం అనుకోవాలి. ఇక్కడ ఈ రెండూ జరగట్లేదు. ఇది విడ్డూరంగా అనిపించట్లా మీకు? చేపల నేలల్లో ఏస్తాయి, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. దాని విరుగుడు రాజకీయం అధికార పార్టీ చెయ్యాలి, దాన్ని మెప్పించాలి, రప్పించాలి. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఇది ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి మీరు. 5 సంవత్సరాలు జరుగుతుంది. నేను అనేది ఎక్కువగా పరిపాలన చూస్తారండి. మనం మాట్లాడుకునే రాజకీయాలను పట్టించుకోరండి. ప్రజలు కూడా ఒక స్పృహ ఉందండి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది. ఆ మాత్రం శ్రద్ధ లేని జనలేం కాదు. ఎందుకంటే మీకు తెలుసుగా నాకు గారు, 151 సీట్లు వస్తాయని అనుకున్న వైసీపీ పార్టీకి 151 సీట్లు ఉన్నాయి అనుకున్న వైసీపీ పార్టీకి ఎన్ని వచ్చినాయో, వైనాట్ 170 అన్న పార్టీకి ఎన్ని వచ్చినాయో. ఎందుకంటే ప్రజలు చాలా నిష్ణాతంగా అబ్జర్వేషన్ చేస్తారనేది. ఎందుకంటే మేము ప్రజల్లో నిత్యం ఉంటున్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నా. కాబట్టి పరిపాలన కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో రాజకీయం చేయటం అంటే నిజంగా మరి అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా లేకపోతే ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు. ఆయనకి అన్ని హంగులు ఉన్నాయి, అన్ని అధికార యంత్రాంగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి. సామధాన భేద దండోపాయాల వాడగలడు. గజకర్ణ, గోకర్ణ, కుటుంబర విద్యలో ఆయన నేర్చుకున్న వ్యక్తి. ఆయన నేర్చుకున్నారంటే ఇంకా మిగతా వారికి కూడా ఉన్నాయా? చంద్రబాబు గారు కూడా అవన్నీ ఉన్నాయంటారా మీరు? ఆయనకి తెలుసు అంటున్నాను నేను. ఎందుకంటే మీకు 6 మాసాల్లోనే 2014 6 మాసాల్లో నరకాసుర వధ కార్యక్రమం పెట్టినోడండి. రైట్. ఇప్పుడు ఏడాదికి వెన్నుపోటు అంటే
ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రజల్ని లాలించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు Right. ప్రజలకు దూరంగానే ఉంటాడండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు బాలకోట గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి వేల్పూరి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 4వ తారీఖు ఏదైతే జూన్ 4వ తారీఖు చేస్తున్నారో ఈ వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ నామకరణం చేసిందో దానికి సంబంధించి పేడ విరగడ దినోత్సవంగా మరి కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు కాల్ ఇవ్వటం జరిగింది. అదే సమయంలో వైసీపీ మాట్లాడే ఎటు తీసుకునే ఏ స్టెప్పుకైనా ప్రభుత్వం ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి బాలకోటయ్య గారు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా పోలీసుల చేత దెబ్బలు తినబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పరామర్శించారో అది ఒక రకంగా రాజకీయ రంగు పులుముకుంది. మొన్నటి వరకు కూడా ఏదైతే పోలీసులు కొట్టిన విషయాన్ని కొంతవరకు యాక్సెప్ట్ చేసినప్పటికీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని మరి ముక్తకంఠంతో అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పోలీసులు చేసిన తీరుని ఖండించి ఆ పోలీసులను సస్పెండ్ చేసినట్లయితే ఇంతవరకు వచ్చేది కాదు. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, రాజకీయ రంగు పులుముకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇది ఒక కులాలకి మతాలకి వేరే రకంగా వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా చూస్తే ప్రభుత్వాన్ని కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే విషయంగానే మనం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు బాలకోటయ్య గారు లాంటి వ్యక్తులు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ ఎటువంటి స్టెప్ అయితే తీసుకోబోతుంది. ఈ ఏదైతే వెన్నుపోటు కార్యక్రమం అని వాళ్ళైతే ముందుకు వెళుతున్నారో వెన్నుపోటు కార్యక్రమం వైసీపీ వాళ్ళు దాన్ని ఏమాత్రం ధీటుగా ఎదుర్కొంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి ఏనా. నమస్తే.